హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ముందుగా అందరికీ బిలేటెడ్ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్. సో వీడియోకి వెళ్ళే ముందు ఒక వీడియో క్లిప్ చేస్తా, అది చూడండి. లేకపోతే నోట్కి వచ్చిందని చెప్పి వాగేస్తున్నారు. ఒకడేమో బోరాన్ అంటే మోడల్స్ అని చెప్తారు, మోడల్స్ బోరాన్ అంటారు. ఇంకొకడు సో మీరు చూసారుగా ఈ వీడియో క్లిప్. ఈ వీడియో క్లిప్లో తను మెన్షన్ చేసిన ఫస్ట్ పర్సన్ నేనే. సో చాలా ఫన్నీగా అనిపించింది నాకు కూడా వీడియో చూసిన తర్వాత. సో యాక్చువల్ ఏమైందంటే, ఒక వీడియో అప్లోడ్ చేసాం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియో. అది వాట్ ఈస్ బోరాన్ అని నేను అడుగుతున్నా. అసలు బోరాన్ అంటే ఏంటిది అని క్వశ్చన్ చేస్తూ కొందరేమో బోరాన్ అంటే ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అంటున్నారు, లేకుంటే బాగా ట్రెండీగా ఫంకీగా డ్రెస్ వేసిన వాళ్ళని బోరాన్ అంటారని చెప్పేసి చెప్తున్నారు. అసలు నాకు కూడా అర్థం కావట్లేదు, అసలు బోరాన్ అంటే ఏంటిది మీకు తెలుసా అని చెప్పేసి ఒక వీడియో క్లిప్ రికార్డ్ చేసి పోస్ట్ చేసాం. దానికి ఎక్కువ మంది రిప్లై అయిపోయారు, ఎందుకంటే చాలామంది కూడా తెలియదు బోరాన్ అంటే ఏంటిదని. సో రీసెంట్గా December 22 రోజు నైట్ పూట అరౌండ్ 8:30 టైంలో ఒక వీడియో క్లిప్ నాకు షేర్ చేశారు. మా ఫ్రెండ్ సర్కిల్లో, మా ఫ్యామిలీ సర్కిల్లో, మా ఓల్డ్ కొలీగ్స్ కూడా, మా టీమర్స్ కూడా ఒక వీడియో షేర్ చేస్తూ ఉన్నారు. కీప్ ఆన్ షేరింగ్. ఏంటి వీడియో అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. కొందరు పర్సనల్గా పిన్ చేసి వీడియో చూడరని చెప్తున్నారు. సరే ఏంటి అని ఓపెన్ చేస్తే ఈ వీడియో క్లిప్ ఉంది అందులో. ఒక షార్ట్ వీడియో, 1 minute వీడియోలో నేనున్నా. సో ఐ ఫెల్ట్ వెరీ ఫన్, క్రేజీగా అనిపించింది. అరే నేను ఎప్పుడో 2 months 3 months బ్యాక్ చెప్పిన వీడియోని ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తీసుకుని దాన్ని వాళ్ళ వీడియో నన్ను యూజ్ చేశారనిపించింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ వీడియో ప్రకారం చూసిన తర్వాత చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఏమనంటే సమ్మన్ హ్యాస్ రికగ్నైజ్డ్ యూ అండ్ సమ్మన్ యూజ్డ్ యువర్ క్లిప్. అండ్ ఎలిజా అయితే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సమ్హౌ నీకైతే ఒక బ్రేక్ త్రూ వచ్చిందని మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీలో అంటామని కొందరు క్రేజీగా ఫెల్ట్ హ్యాపీ. సో నేను అనుకో అసలు ఎవరని చూస్తే, సో వెన్ ఐ యూట్యూబ్కి వెళ్ళి సెట్ చేస్తే ఆ వీడియో ఎక్కడ చూస్తే, సో తను ప్లే ఇన్కాగ్నిటో మోడ్ అని చెప్పేసి ఒక ఛానల్లో తను ప్రీవియస్ యూస్ టు హ్యావ్, తను వీడియో గేమ్స్ ప్లే చేస్తూ చేసే హైదరాబాద్ యూట్యూబర్. సో తెలుసుగా చాలామందికి రీసెంట్ టైమ్స్లో వీడియో గేమ్ ఛానల్స్ అనేవి పడిపోయినాయి. సో చాలామంది వీడియో గేమర్స్ ప్లేయర్స్ ఎవరుతున్నారు వాళ్ళందరూ కొన్ని యూట్యూబ్లో కొన్ని రోస్టింగ్ వీడియోస్ కానీ, లేకుంటే ట్రోలింగ్ వీడియోస్, కొన్ని లైఫ్ స్టైల్ వీడియోస్ చేసుకుంటూ లాగ్ చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ నడిపిస్తున్నారు. అందులో భాగంగా తను చేసిన ఆ రోస్టింగ్ బోరాన్ అంటే ఏంటిదనే రోస్టింగ్ వీడియోలో తను లాంగ్ వీడియో వేసింది. 5 minutes తర్వాత నా వీడియో క్లిప్ వస్తుందంట. కొందరైతే స్క్రీన్ షాట్ తీసి నేను ప్రజెంట్ చేసి బ్రో ఐ గాట్ యూ యువర్ ఇక్కడ కనిపించని చెప్పడం. అండ్ కొందరు హ్యాపీ ఫీల్ అయ్యిందని నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ సో తను మెన్షన్ చేసిన ఒక షార్ట్ వీడియో క్లిప్లో జస్ట్ బోరాన్ అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాను. బట్ ఫుల్ వీడియోలో ఉందో మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతా. ఆ ఫుల్ వీడియో షార్ట్ వీడియో తీసింది చూడండి. సో మొత్తానికి అయితే కొంచెం హ్యాపీ అనిపించింది, బట్ ఐ ఫెల్ట్ కొంచెం క్రేజీగా అనిపించింది. హోప్ ఇంకా ఆగట్లేదు. ఎప్పుడు December 22 స్టార్ట్ అయినా ఇలా వీడియో షేర్ చేయడం, ఈ వీడియో నువ్వు ఉన్నావు అని పోస్ట్ చేస్తున్నాని నాకు ఆ వీడియో షేర్ చేయడం అనేది అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటికీ ఈరోజు December 30 అయినా ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. పంపిస్తున్నారు, షేర్ చేస్తున్నారు వాట్సాప్లో, బ్రో నువ్వు ఇక్కడ కనిపించావని. ఈవెన్ నేను ఒక కామెంట్ మెన్షన్ చేసా, థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ మై క్లిప్. నా క్లిప్ని మీ దాంట్లో ప్లే చేయడం మంచిగా అనిపించింది. అండ్ నేను కూడా అసలు బోరాన్ అంటే ఏంటో తెలుసుకోవడానికి నేను కూడా రీసెర్చ్ చేశాను అని చెప్పేసి ఎవరైతే ఆ యూట్యూబర్ ఉన్నారో తనకి నేను మెసేజ్ కామెంట్ సెక్షన్లో పెట్టా. బట్ ఇట్స్ బిన్ 6 days, బట్ నో రిప్లై. తన దగ్గర ఎలాంటి రిప్లై రాలేదు. అండ్ ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పోస్ట్ చేసి తనకి మెన్షన్ కూడా చేశాను. బట్ మీకు తెలుసు కదా, తను ఒక బిగ్ యూట్యూబర్ కాబట్టి మళ్ళీ తన ఛానల్ మెన్షన్ చేయడం, లేకుంటే తన నేమ్ అనేది మెన్షన్ చేయడం, కామెంట్ సెక్షన్లో పెట్టడం అనేది చాలా పట్టించుకుని కామెంట్స్ కూడా చాలా దానికి హ్యూజ్ కామెంట్స్ కాబట్టి తను చూసినా తెలియదు. బట్ నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇన్ ద సేమ్ వే ఐ గాట్ సమ్మన్ హ్యాస్ సీన్ మై వీడియో, నేనున్నా గుర్తించాలని అనిపిస్తుంది. హోప్ ఫ్యూచర్లో కూడా ఇంకా చాలామంది నా వీడియోస్ చూసి వాళ్ళకు యూస్ఫుల్ అయితే నన్ను యూస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో నా వీడియోని యూస్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అంటే లెట్ దెమ్ యూజ్ ఇట్. అండ్ ప్రజెంట్ అయితే మా ఫ్యామిలీ మా ఎలిజా కానీ మా ఫ్రెండ్స్ కానీ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది. ద సేమ్ వే ఫ్యూచర్లో నేను కూడా ఒక గొప్ప యూట్యూబర్ కాకపోయినా నా ఛానల్ కూడా ఒక రికగ్నైజ్ అయ్యి పబ్లిక్లో కొంచెం గ్రోత్ వస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో నా పాయింట్ అర్థమైనట్టుంటుంది నేను ఏం చెప్పాను. ఎనీహౌ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అనుకున్న ఇయర్ లోపు నేను మ్యాక్సిమం 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ అనుకున్నా, బట్ స్టిల్ ఐటమ్ చాలా లోలో ఉన్నా. బట్ నో ప్రాబ్లం, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ ఇయర్ ఒక నూతన ఎనర్జీతో, ఒక నూతన థాట్స్తో, ఒక నూతన మూమెంట్స్తో ముందుకు వెళ్ళిపోదాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ a happy, healthy and blissful, prosperous new year. Take care guys. See you soon. Love you all. Have peace.